అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్. కర్నూలు జిల్లా పర్యటనలో షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ షర్మిల కామెంట్స్ చేశారు. కనీసం ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందంటూ షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ఇక 11 ఏళ్లు గడుస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా రావటం లేదంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అధికారం లేనప్పుడు ప్రత్యేక హోదా తెస్తామన్నారు అంటూ షర్మిల ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలకు సాకిల పడ్డారు అంటూ మాట్లాడారు. ప్రధాని మోడీ గాడ్సే లాంటి వాడంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించారు. ఇరు పార్టీలను ఉద్దేశిస్తూ కూడా అధికారంలోకి రాకముందల ప్రత్యేక హోదా తెస్తామంటూ మాట్లాడారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ దగ్గర సతికిల పడ్డారు అంటూ కూడా షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్పైంది మన ఆంధ్ర రాష్ట్రం. ఇద్దరూ కలిసి మన రాష్ట్ర నెత్తి మీద, మన యువత మీద ఇంత అప్పులు పెట్టారు. కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు మన రాష్ట్రంలో. అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పని ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే మన రాష్ట్రం భరించే స్తోమత లేదు, భరించదు. వీళ్ళు భరించరు, 40% ఖర్చు వీళ్ళు భరించరు. కాబట్టి కేంద్రం భరించాల్సిన 60% కూడా భరించాల్సిన అవసరమే రాదు. అది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికి ఉపాధి హామీ పని లేపేసే పనిలో ఉన్నారన్నమాట. ఇది ఎంత అన్యాయము అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ పేరు పెట్టిన పథకము ఉపాధి హామీ పనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టింది. ఇది ఎంత పుణ్యమైన పథకం అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏకంగా 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయట. అంటే కనీసం జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్న 2,25,00,000 మంది ఉపాధి హామీలో పనిచేశారు ఆ రోజుల్లో. అంత గొప్ప పథకం. రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు ఎంత అద్భుతంగా దీన్ని అమలు చేశారు అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పని అంటే ఆటో ఛార్జీలు కూడా ఇచ్చారట, మజ్జిగ కూడా ఇచ్చారట. ఉపాధి హామీ పనికి వెళ్తే పక్క గ్రామంలో మొన్న ఒక ఆవిడ చెప్తుంది, అమ్మ మీ నాన్నున్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అని. ఇప్పుడు కనీసం మంచినీళ్ళ కూడా దిక్కులేదు. అలా తయారైంది ఉపాధి హామీ పని. ఇప్పుడు కనీసం పని చేస్తే వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పడుతుందమ్మా అని చెప్తున్నారు. 6 రోజులు పని చేస్తే 2 రోజులు జీతమే ఇస్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఇంత దరిద్రంగా, ఇంత హేనీయంగా తయారు చేశారు ఉపాధి హామీ పనిని. ఇది ఇప్పుడు మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది బీజేపీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పనిని గండిగొట్టాలని చూస్తుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున తెలుసుకుందాం. మల్లికార్జున, షర్మిల చేసినటువంటి కామెంట్స్ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఏదైతే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారని చెప్పవచ్చు, గరీబ్ గ్రామంలో. ఈ నేపథ్యంలో కూడా ఈ గ్రామ రచ్చబండ సభ నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆమె సంచలనమైనటువంటి కామెంట్ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల ఊబిలో నెట్టేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేయాలని చెప్పేసి కూడా ఒక కుట్ర ప్రకారం జరుగుతా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు. అంటే ఆ గ్రామం ఎవరైనా పనులు లేకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో కూడా వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మందికి ఇది ఉపాధి దొరికేది. అయితే ప్రస్తుతం ఈ ఉపాధి హామీ పథకంలో చాలా మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా 60% కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా, అదేవిధంగా రాష్ట్రం 40% భరించే విధంగా కొత్తగా మార్పులు తీసుకొచ్చారు. అయితే 40% రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితులు లేదు. కనీసం ఉద్యోగులకు నెల రోజున జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో, బడ్జెట్ లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి 40% నిధులు ఎప్పుడు కేటాయించాలా, అయితే మొత్తానికి ఈ స్కీమ్ ని ఎత్తేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉంది. దీనిపైన ప్రజలు చైతన్యవంతం కావాలని చెప్పేసి కూడా వైఎస్ షర్మిల చెప్పారని చెప్పవచ్చు. ముఖ్యంగా 11 సంవత్సరాలు కావచ్చినప్పటికీ కూడా ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎవరు కూడా అంటే అధికారంలో లేనప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా తీసుకొస్తామో కాలర్ పట్టుకొని అడుగుతామంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ
నాయకత్వానికి సాగిల పడతారని చెప్పేసి అని కూడా ఆమె కామెంట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని నిర్ణయాల్సిన అవసరం ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే కనుక ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంకా అద్భుతంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా షర్మిల వారికి చెప్పవచ్చు. ఇంకా ఇదే మీటింగ్ లో జగన్ ను మరోసారి టార్గెట్ చేశారా? రేణు మనం చూసుకో జగన్ మరొకసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. గతంలో ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక హోదా గురించి పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో కూడా ఎవరు రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా రాష్ట్రం ఇంకా అప్పులోనే ఉంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే కోలుకోలేని దెబ్బ. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అప్పులు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని అప్పులు చేస్తున్నారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ అమలు అవుతాయి? వీరికి రాష్ట్ర పాలన పైన ఏమాత్రము చిత్తశుద్ధి లేదని చెప్పేసి అని కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు ఎక్కుపెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనీసం 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతోంది. ఈ పరిస్థితి మారాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి అని కూడా వైఎస్ చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రేణు రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఏపీ పీసీసీ చీఫ్ మరోసారి జగన్ ని టార్గెట్ చేశారు. షర్మిల జగన్ ని టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో అది బీబీ రామ్జీ పథకం కింద కూడా మార్చడాన్ని కూడా షర్మిల తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాను మాట్లాడుతూ కూడా ప్రత్యేక హోదా అంటూ చెప్పిన వాళ్ళేమో అధికారంలోకి రాకముందర ప్రత్యేక హోదా అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో బీజేపీ ముందు సతికిల పడ్డారు అంటూ కూడా షర్మిల ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నారు షర్మిల.